అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్యంలో గజల్ ప్రక్రియకు పట్టం కట్టి గజల్లో మానవతావాదాన్ని నింపినటువంటి మహామనిషి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ cnare రెడ్డి గారు. ఇప్పుడు నేను వినిపించబోయే గజల్ ఆయన రచించి ప్రత్యేకంగా ఆలపించినటువంటి, ఆయనే స్వయంగా ఆలపించినటువంటి ఒక చక్కటి సందేశాత్మకమైన మానవతావాదంతో నిండిన ఒక చక్కటి గజల్. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, తాతలు తాగిన నీతుల సంగతి, తాతలు తాగిన నీతుల సంగతి, తాతలు తాగిన నీతుల సంగతి, తాతలు తాగిన నీతుల సంగతి నీతులుగా నీతులుగా పలికెను మన సంస్కృతి, తాతలు తాగిన నీతుల సంస్కృతి, తాతలు తాగిన నీతుల సంగతి నీతులుగా పలికెను మన సంస్కృతి. జల్లుకు నిలవని ఎండకు ఆగని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు, ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు. పద పదమంటూ పలుకులే గాని, పద పదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, జల విద్యుత్తుకు కరువే లేదు, జన సంపత్తికి కొరవే లేదు, జల విద్యుత్తుకు కరువే లేదు, జన సంపత్తికి కొరవే లేదు, అవసరానికి
పడని నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరందివ్వని మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని నరుని బ్రతుకు దేనికని నరుని బ్రతుకు దేనికని రస ప్రవాహంలా తన కళసీమలోంచి జాలువార్చిన గాయనీమణి శ్రీమతి గీతాంజలిని మనసారా అభినందిస్తూ ఈనాటి కార్యక్రమ నిర్వహణలో అనంతమైన పాత్రను పోషించిన కార్యక్రమ సారథి శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జె చెన్నయ్య గారు అతిథులను ఆహ్వానితులను ఆహ్వానిస్తూ స్వాగత వచనాలు సమర్పిస్తారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారిని పరిపూర్ణంగా హృదయంలో నిలుపుకున్న వారంతా ఈ మందిరంలో విచ్చేసి ఉండటం చాలా సంతోషదాయకమైన విషయం. శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్టును నెలకొల్పిన వారు శ్రీమతి సుశీలమ్మ గారి పేరును చిరస్థాయిగా నిలిపేందుకు ప్రయత్నించిన వారు నారాయణరెడ్డి గారు. ఈ ట్రస్టు పేరులో మొదట అమ్మ ఉన్నది, ఆ తర్వాత నాన్న ఉన్నారు. అమ్మా నాన్నలను అత్యంత అభిమానంతో గుర్తు చేసుకునే కార్యక్రమం ఇది. ఇరువైపులా మనకు నాన్న కనిపిస్తూనే ఉన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. మొట్టమొదటిది ప్రధానమైంది రసమయి స్థాపక అధ్యక్షులు ఎంకే రాము గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ట్రస్టు తరపున ఆ సభలో వరిష్ఠ రచయిత్రికి సుశీల నారాయణరెడ్డి పురస్కారాన్ని బహూకరించడం జరుగుతున్నది. అదేవిధంగా జనవరి 10న నారాయణరెడ్డి గారు హనుమాజిపేటకు వెళ్ళి అమ్మ సమాధిని, వారి అమ్మా నాన్నల సమాధులను సందర్శించుకొని పుష్పాంజలి ఘటించి తిరిగి వస్తూ ఉండేవారు. కడదాకా కూడా ఒక సంవత్సరం వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు బాధపడటం కుటుంబానికి తెలుసు. ఆ తర్వాత 1981 సంవత్సరంలో వారి 50వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమం వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చేసిన నాటి నుంచి గడిచిన సంవత్సరం వరకు రామరాజు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చినారు. ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని గురు పూర్ణిమ నాడు తిథి ప్రకారం వారి జన్మదినమైన గురు పూర్ణిమ నాడు నిర్వహించడం జరిగింది. ఈనాడు ఇక నుంచి ప్రతి సంవత్సరము జూలై 29న శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కుటుంబం సంకల్పించింది. విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం. ఈనాటి ప్రత్యేకతలు 3 ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి, ట్రస్టు మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఆర్థికమైన కార్యక్రమం ఇది. రెండవది, వారి పేరుతో జాతీయ స్థాయిలో ఒక మహాకవికి పురస్కారాన్ని అందచేయడానికి విశ్వంభర పేరుతో ఏ మహాకవి జ్ఞానపీఠాన్ని అధిరోహించడానికి ఏ మహాకావ్యము దోహదం చేసిందో ఆ కావ్యం పేరే పురస్కారానికి నామకరణం చేయడం జరిగింది. ఆ పురస్కారాన్ని ఈనాడు ప్రదానం చేయటం మొట్టమొదటిసారి. ఇక మూడవది, 1961 నుంచి 2016 వరకు 55 సంవత్సరాల పాటు 1000 సినిమాలకు 3000కు పైగా
పాటలు రాసిన ఆ మహాకవి, సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని అందించిన ఆ మహాకవి రాసిన పాటలను ఏర్చి కూర్చి ఈనాడు 5 సంపుటాలుగా ఆవిష్కరించి మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ 3వ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సంకల్పించాము. ఈ ప్రత్యేకతలతో ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి విచ్చేసిన మీకు హార్దికమైన స్వాగతం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యులు మహమూద్ అలీ గారు, తెలంగాణ హోంశాఖ అమాత్యులు, తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ సారథి కేసీఆర్ ప్రత్యేకంగా వారిని ఉద్యమంలోకి తీసుకొచ్చారు. వారి కుడిభుజంగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధనకు వారు అందించిన దోహదం మరువరానిది. అట్లాగే స్వపరిపాలనలో కూడా ముఖ్యమంత్రి గారి వెంట ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర స్వపరిపాలనలో వారు అందించిన కృషి మహోన్నతమైనది. ఈనాడు మేము కుటుంబం తరపున వెళ్ళి ఆహ్వానించినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈనాడు కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. వారు ఉర్దూ భాషీయులైనప్పటికీ ఆంగ్లంలో, తెలుగులో కూడా సమానమైన ప్రజ్ఞ ఉన్నవారు. వారు రాజనీతిజ్ఞులుగా, వారు అన్ని విధాలుగా ధార్మికంగా వారికి ఉన్న గొప్పదనం, ఉదాత్తమైన వారి సుగుణం ఈనాడు ఈ కార్యక్రమానికి రావటం పట్ల మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారికి స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యం, ఈనాడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేయాల్సి ఉంది. వారికి 26తో పార్లమెంటు సమావేశాలు పూర్తవుతాయి కాబట్టి తప్పకుండా వస్తానన్నారు. అయితే పార్లమెంటు సమావేశాలు పొడిగించడం వల్ల రాలేని పరిస్థితుల్లో వారు సందేశం పంపించారు. వారికి ఈ వేదిక నుంచి స్వాగతం పలుకుతున్నాను. సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారికి ఆత్మీయులు. రాజ్యసభలో వారు ఒకవైపు ప్రజా సమస్యలను పార్లమెంటు సమున్నత వేదిక మీద నిలదీస్తూనే మరొక వైపు సాహిత్య సభలు పార్లమెంటు సెంట్రల్ హాల్లో కలిసి నడిపిన వారు అటువంటి లక్ష్మీప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు వారిని తెలుగు హిందీ భాషల సువర్ణహేతు అని వారి అభిమానంతో వారిని సంబోధిస్తుండేవారు. అటువంటి లక్ష్మీప్రసాద్ గారు స్వయంగా అనువాదకులు, రచయిత, పూర్వ రాజ్యసభ సభ్యులు. వారికి స్వాగతం పలుకుతూ వారికి మొన్ననే 3 రోజుల కిందటే వారికి ఒక శస్త్రచికిత్స జరిగినా కూడా రాలేని పరిస్థితులు కూడా నారాయణ రెడ్డి గారి కార్యక్రమానికి నేను రాకపోవడం నాకు ఎందుకో ఇష్టంగా లేదు అని విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా వచ్చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేసిన సాహిత్య అకాడమీకి నేతృత్వం వహిస్తున్నారు. తెలంగాణ పునరుజ్జీవన కృషిలో ఒకప్పుడు తెలంగాణ సాంస్కృతికోద్యమానికి ఆయన ప్రముఖ పాత్ర నిర్వహించిన వారు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం సాహిత్య వికాసం కోసం ఆయన నాయకత్వాన్ని అందిస్తున్నారు. వారికి ఈనాడు నారాయణ రెడ్డి గారికి ప్రత్యక్ష శిష్యులు, వారితో స్ఫూర్తి పొందిన వారు, తమ మార్గాన్ని ఏర్పరచుకుని నారాయణ రెడ్డి గారిది ప్రగతిశీల మానవతావాదం అయితే వారిది ప్రగతిశీలవాదం. ఈ 2 వాదాలు కూడా పెద్దగా మౌలికమైన తేడా లేదు. అటువంటి నారాయణ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి కవిగా ఎదిగి సమున్నతమైన స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఈనాడు విశిష్ట అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారికి హార్దికమైన స్వాగతాన్ని తెలియజేస్తూ, శివారెడ్డి గారిని నారాయణ రెడ్డి గారు ఎప్పుడు శివుడు అని సంబోధిస్తుండేవారు. శివుడు అని శివారెడ్డి గారిని సంబోధించిన వాళ్ళు బహుశా వారు మాత్రమే. వారి ఎదుగుదల స్వయంగా నారాయణ రెడ్డి గారు చూశారు. వారి కవిత్వాన్ని చదువుతుండేవారు, అభినందిస్తుండేవారు, ఆవిష్కరిస్తుండేవారు. ఎప్పుడు కలిసిన ఎంతో ఆత్మీయంగా సంబోధిస్తుండేవారు. వారు నారాయణ రెడ్డి గారి తర్వాత ఒక అగ్రస్థానాన్ని చేరుకొని సరస్వతి సమ్మాన్ జ్ఞానపీఠం తర్వాత భారతీయ సాహిత్యంలో 2వ అత్యున్నతమైన పురస్కారాన్ని ఇటీవలే వారికి లభించింది. వారు ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసి నారాయణ రెడ్డి గారి సినీ గీత సర్వస్వం సంపుటాలను ఆవిష్కరించబోతున్నందుకు వారికి నేను సాదరంగా స్వాగతిస్తున్నాను. ఓల్గా గారు నారాయణ రెడ్డి గారి ఇంటి పడుచు. ఆమె స్త్రీవాద సాహిత్యోద్యమానికి, స్త్రీవాద సామాజిక ఉద్యమానికి కూడా ఆమె నాయకత్వం వహించిన సవ్యసాచి, నవల రచయిత్రిగా, కవిగా, ఉద్యమకారిణిగా ఆమె చేసిన సేవలు మనకు తెలిసినవే. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సగర్వంగా స్వీకరించిన ఓల్గా గారు ఒకానొక సందర్భంలో నారాయణ రెడ్డి గారికి తమ పుస్తకాన్ని అంకితం చేస్తూ, నన్ను విదేశీ నది అయిన నన్ను కూడా తమ 4 నదులతో అక్కున చేర్చుకున్నందుకు అని వారు అంకితం చేశారు. అంటే మీకు తెలుసు, గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి 4 నదులైతే 5వ విదేశీ నది ఓల్గా. వారి పేరైతే లలిత కుమారి గారు, కానీ
వారి కలం పేరు ఓల్గా. అంతటి అభిమానాన్ని చొరగన్న ఓల్గా గారు ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వారికి స్వాగతం పలుకుతూ, గోవిందరాజు రామకృష్ణరావు గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. నారాయణ రెడ్డి గారు 1981 సంవత్సరంలో రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా నియమించబడినప్పుడు ఆ శాఖలో వారు కార్యదర్శిగా అప్పటికే ఉన్నారు. అప్పుడు పరిచయం అయింది మొదలు. ఆనాటి నుంచి ఇటీవలి వరకు కూడా వారికి సేవ చేస్తూ వచ్చారు. నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక పుస్తకాన్ని అంకితం చేస్తూ నా ఊపిరిని అనువదించే వ్యక్తి అన్నారు. అంటే మనసులో ఏదైతే మాట ఉన్నదో ఆ మాట బయటికి రాకముందే, వ్యక్తీకరించకముందే ఆ అంతరంగాన్ని కనుక్కుని, అంతరంగాన్ని తెలుసుకొని ఆ విధంగా పరిపాలన యంత్రాంగాన్ని, పరిపాలన వ్యవహారాలను చక్కబెట్టేందుకు తమ మార్గనిర్దేశకత్వం వహించే గోవిందరాజు రామకృష్ణరావు గారు ఈ మా ట్రస్టుకు అధ్యక్షులు. ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నేను స్వాగతిస్తున్నాను. మీలో చాలామంది వేదిక మీద కూర్చుని అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వగలిగిన వారు, పుస్తకాల్ని ఆవిష్కరించగలిగే వాళ్ళు, కళాకారులను ఆశీర్వదించేవారు. అటువంటి పెద్దలంతా మీరు వారి మీద గౌరవంతో, వారి పట్ల మీకున్న ప్రేమతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ నేను హార్దికంగా శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు పక్షాన, నారాయణ రెడ్డి గారి, సుశీలమ్మ గారి కుటుంబం పక్షాన నేను స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా. నారాయణ రెడ్డి గారు వారికి ఒక బిరుదునిచ్చారు, రసరమ్య వ్యాఖ్యాన పారంగత అని. అటువంటి రసరమ్య వ్యాఖ్యాన పారంగత అయిన ఎన్కేఆర్ ఆశారథ గారు తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, పద్మభూషణులు, కేంద్ర హిందీ సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు శుభ భాషణంతో అధ్యక్షోపన్యాసం చేస్తారు. ఆ లోపల మరొక మాటను వారు విన్నవిస్తారని చెన్నై గారు అంటున్నారు. వారి పరిమితితో మన్నించాలి. పురస్కార గ్రహీతనే నేను విస్మరించడం నా మహాపరాధం. వారు కన్నడ మహాకవి, భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని గ్రహించారు. వారు జనం భాషలో కవనం మొదలుపెట్టి ఆయన ప్రపంచ ఖ్యాతి పొందిన మహాకవి. ఆయన నారాయణ రెడ్డి గారి లాగా అత్యున్నతమైన స్థానాన్ని పొందిన వారు. కర్ణాటకలో నాటక అకాడమీకి అధ్యక్షులుగా ఉన్నారు. కవిగా, కథకునిగా, నవలాకారునిగా, సినీ రచయితగా, సినీ దర్శకునిగా అనేకమైన సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో అనేకమైన పదవులు నిర్వహించారు. ఒక సామాన్యుడు అసామాన్య స్థాయికి చేరుకోవడానికి నిదర్శనం డాక్టర్ చంద్రశేఖర కంబార గారు. చాలా అత్యున్నతమైన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి వారు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఈనాడు వారికి సంపూర్ణమైన ఏకగ్రీవమైన అభిప్రాయంతో న్యాయ నిర్ణేతలు ఈ పురస్కారానికి వారిని ఎంపిక చేశారు. వారి విచ్చేసినందుకు నేను స్వాగతం పలుకుతున్నాను. భారత ఉపరాష్ట్రపతి మాన్య శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు చింతిస్తూ వారి సందేశాన్ని పంపించారు. సభాధ్యక్షులు ఆ సందేశాన్ని కూడా వినిపిస్తారు. సభకు నమస్కారం. నారాయణ రెడ్డి గారు, నేను ఎప్పుడూ వారిని ఆహార్యంలో శ్రీనాథుడు, అంతరంగంలో పోతనామాత్యుడు అని చెప్పని చెప్తుండేవాడిని. ఆయన రాజస్వం, ఆయన దర్పం శ్రీనాథుడిలాగా ఉండేది. కానీ ఆయనలో ఉన్నటువంటి మానవత్వం, ఆ పల్లెటూరి రైతు కుటుంబం అని చెప్పినటువంటి ఒక విశేష వ్యక్తిత్వం రెండు అర్ధనారీశ్వరంగా ఆయనలో ఒదిగిపోయినాయి. నారాయణ రెడ్డి గారు ఆయనకి ఒక సన్మానం చేస్తే ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, అమ్మగ సింగిరెడ్డి బుచ్చమ్మగ నన్ను కనిపించిన మా హనుమాజీపేటకు ఈ సన్మానం, నీ ఎవ్వరై అంటూ నీల్గే నా గొంతుకలో కవితలు స్వరపరిచిన హరికథలకు ఈ సన్మానం చెప్పి ఎంత వినమ్రంగా చెప్పడం. మా అందరికీ ఆశ్చర్యం. కోస్తా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రిటిష్ పరిపాలనలో ఉండి బ్రాహ్మణ సాంగత్యంతో శూద్రులైనటువంటి మేమంతా కూడా మంచి తెలుగు, మంచి సంస్కృతం నేర్చుకున్నాం, చదువుకున్నాం. కానీ నారాయణ రెడ్డి గారు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల పల్లెలో జన్మించి BA వరకు ఉర్దూ మీడియంలో చదివి, ఇంట్లో తెలుగు ఉర్దూ, బయట ఉర్దూ, సమాజంలో మొత్తం అంతా కూడా ఉర్దూ. కానీ అలా ఒక కమలంలాగా వికసించినట్లు నారాయణ రెడ్డి గారు రాసిందే నిజమైన తెలుగు, ఆయన మాట్లాడేది అచ్చతెలుగు పదాలని చెప్పినటువంటి సాధికారతను సాధించడం అనేటువంటిది ఒక అరుదైనటువంటి విషయంగా నేను ఇప్పుడు భావిస్తూ ఉంటాను. అయితే ఈ సభలో ఉన్న వారికి ఒకరికి తప్ప మిగతా వారికి ఎవరికి తెలియనటువంటి ఆయన జీవితంలో ఉన్న ఒక అధ్యాయం నాకు మాత్రమే 100% తెలుసు. ఆ
ఆ 50% దర్శనం ఎదుర్కొన్న కూర్చున్నటువంటి నారాయణ రెడ్డి గారి వియంకులు మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ శాసనసభ్యులు సూర్యపేట రామచంద్రారెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరి ఢిల్లీలో ఫిరోజా రోడ్లో బయలుదేరి ఆ డ్రైవర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, అయ్యగారు బయలుదేరారని. గేట్ నెంబర్ 12 పార్లమెంట్ దగ్గర నేను ఉంచినవాడిని. గురువు గారు కారు ఇచ్చిన తర్వాత హౌస్లోకి వెళ్ళడం, మళ్ళీ క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత సెంట్రల్ హాల్కి వచ్చి కాఫీలు బ్రెడ్ మొక్కలు మళ్ళీ కబుర్లు చెప్పడం, మళ్ళీ ఆయన్ని మళ్ళీ హౌస్ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ గేట్ నెంబర్ 12 దగ్గర కారు ఎక్కించి మళ్ళీ రాత్రికి 8 ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆశీస్సులను అందుకుని భోజనం చేసి కలిసి ఇంటికి వెళ్ళేవాడిని. అయితే చాలామందికి పటాభి గారు రాశాడు, శాసనసభ్యుల్లో చాలా మటుకు ఆసన సభ్యులే 2 సార్లే నోరు తెరుస్తారు, ఒకసారి ఆవలించడానికి 2 సార్లు అన్నం తినడానికి అని చెప్పారు. అందులో నామినేటెడ్ సభ్యులైతే ఇదంతా మనకెందుకు చెప్పుకోవాలి అనుకుంటారు. నారాయణ రెడ్డి గారు, నేను వారి సీటు మా సీటు నేను ఉండేవాడిని. నా ముందు వరుసలో నారాయణ రెడ్డి గారు, కుల్దీప్ పైర్ గారు, రాజా రామన్న గారు, తర్వాత షబ్నా ఆజ్మీ లాంటి దిగ్ధంతులైనటువంటి వారు, మృణాల్ సేన్ గారు నామినేట్ చేయనటువంటి వారంతా కూడా ఆడ కూర్చునేవారు. నేను ఎప్పుడన్నా సభలో మాట్లాడితే ప్రసాద్జీ బేస్ట్ అని చెప్పని ఆయన నన్ను అభినందించేవారు. తర్వాత గురువు గారు నారాయణ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడటానికి లేచి ఉంచోగానే సభ యావత్తు కూడా నిశ్శబ్దంగా ఆయన చెప్పే ప్రతి మాట వినాలని చెప్పని చాలా శ్రద్ధగానేవారు. ఆయన కేవలం ఏదో నేను భాషా సాహిత్యాలకు సంబంధించిన వాడిని కేవలం ఇంతవరకే పరిమితం అవుతామని చెప్పి అనుకోకుండా వివిధ ప్రజా సమస్యల మీద, దేశంలో ఉన్నటువంటి అనేక సాంస్కృతిక వ్యవస్థల యొక్క పనితీరు మీద ప్రత్యేక అంశాలను ప్రస్తావించి అద్భుతమైన ప్రసంగాలు చేశారు. వారు చేసినటువంటి ఆ ప్రసంగాలని నేను సంకలనం చేసి ఆ ఒరిజినల్ స్పీచెస్తో పాటు వాటిని నేను తెలుగులోకి అనువదించి పెద్దల సభలో తెలుగు పెద్ద అనే పేరుతో వారి రాజ్యసభ ప్రసంగాల పుస్తకంగా వేశాం. ఇప్పుడు ఈ సభ అయిపోయి మీరు ఇంటికి వెళ్ళే ముందు గుమ్మంలో మీకు ప్రతి ఒక్కరికి ఇస్తారు, అందకపోతే అడిగి తీసుకోండి. ఆయన చేసినటువంటి వ్యవహారాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రి, ఆయన రూమ్ నెంబర్ 10 భారతీయ జనతా పార్టీ కార్యాలయం, రూమ్ నెంబర్ 5 తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం. గురువు గారు రాజ్యసభ నుంచి నేను వారు వరణాలకు వస్తుంటే వాజ్పేయి గారు ఎదురుపడితే రెడ్డి సాబ్ కైసే హై అనేవాడు ఆయన అని. నారాయణ ఒక గజలు తప్పకుండా వినిపించేవాడు. ఆయన ఎంతో నుంచుని ఆ సెక్యూరిటీ వాడంతా కంగారు పడుతుంటాడు, ప్రధానమంత్రి అక్కడ నుంచోబెట్టి సీటీ కవిత్వం చెప్తారని చెప్పి. మనకు అదే లేదు కదా గురుగారికి. అట్లా ఎన్నో సందర్భాలు. తర్వాత వారు రాసినటువంటి మట్టి మనిషి ఆకాశం అనే పుస్తకాన్ని మా గురువుగారు ఆచార్య ఆదిశ్వరరావు గారు హిందీలో అనువాదం చేస్తే నేను వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకాన్ని మీరే నిన్ను ఆవిష్కరించాలని చెప్పి అడిగితే ఆయన తక్షణమే ఒప్పుకొని వారి ప్రధానమంత్రి నివాసంలో ఉన్నటువంటి పంచవటి అనేటువంటి సమావేశ మందిరంలో ఆ గ్రంథాన్ని ఆవిష్కరించి అద్భుతమైన ప్రసంగం చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్లమెంట్లో ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు సాధారణంగా స్పెషల్ మెన్షన్ అంటే ప్రత్యేక ప్రస్తావన 0 అవర్లో ఉంటుంది. ఎవరైనా సరే సభ్యుడు నెలలో ఒక ప్రసంగం చేయొచ్చు, ఒక విషయం మీద మాట్లాడచ్చు, దానికి రిప్లై ఇవ్వడం కానీ ఏమి ఉండదు. ఒక సంబంధిత మంత్రి ఎవరో కూర్చుని క్యాబినెట్ మినిస్టర్ కూర్చుని నోట్ చేసుకున్న పాయింట్లు ఆ సంబంధిత విభాగాన్ని పంపుతారు. అది ఏమవుతుందో గాలి పోతుందో చెత్తపుట్లో పోతుందో ఎవరో తెలియదు. కానీ నారాయణ రెడ్డి గారు 3 సందర్భాల్లో చేసినటువంటి ఈ ప్రత్యేక ప్రస్తావన మీద 2 గంటల పాటు, ఒక్కొక్కసారి 2 గంటల పాటు చర్చ జరిగి ప్రతి సభ్యుడి మీద దీని మీద మేము మాట్లాడాలని చెప్పని అన్నారు. అందులో ఒకటి మన కటక్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ జన్మస్థానం. ఆ ఇల్లు గురుగారు పార్లమెంటరీ కమిటీలో అటు వెళ్ళినప్పుడు చూసి ఆ శిథిలమైపోయినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఆయన పార్లమెంట్లో రాజ్యసభకి ప్రస్తావన చేస్తే మేము మాట్లాడుతాం పార్టీకి ఒకరు చొప్పున తీసుకుని మాట్లాడారు. అదేవిధంగా పోర్బందర్లో మహాత్మా గాంధీజీ చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠశాల శిథిలావస్థ ఉంటే దాని యొక్క దైన్య స్థితిని ఆయన చూసి పార్లమెంట్లో కళ్ళకు కట్టినట్టు వివరించి మనకి కూర్చోడానికి సిగ్గు ఉండాలి, జాతి పెద్ద చదువుకున్న పాఠశాల శిథిలమైపోతుంటే మనం చూస్తూ ఊరుకున్నామని చెప్పి ఆయన అని, అంతగా అవసరమైతే నా పార్లమెంటు సభ్యుల నిధుల నుండి నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పని ఛాలెంజ్ చేస్తే మొత్తం అంతా కూడా చంపలేసుకుని మళ్ళీ అన్ని పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి అనుమతి తీసుకుని మాట్లాడారు. అంటే ఆయన జీవంతమైనటువంటి పార్లమెంటు సభ్యుడిగా. ఇది చాలా విచిత్రమైంది. ఎన్టీ రామారావు 1985లో నారాయణ రెడ్డి గారిని పిలిచారు. పిలిచి రెడ్డి గారు ఎలా సాగుతుంది మన సాహిత్య వ్యవసాయం, మీరు కరీంనగర్ నుంచి మా పార్టీ తరఫున పార్లమెంటు పోటీ చేయండి అన్నాడు ఆయన. గురువుగారు చిన్నగా నవ్వి మనకు అది అలవాటు లేదు కదా, మన ఒంటికి పడదు కదా అన్నారు. కానీ ఇదేం చేసింది, నామినేటెడ్ రాజ్యసభ సభ్యత్వం. ప్రధానమంత్రి ఇంద్రకుమార్ గుజరాల్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయనకి ఫోన్ చేసి మీ రాష్ట్రం నుంచి మాకు ఒక మంచి రచయితను కానీ కవిని కానీ పంపండి, మాకు రాజ్యసభ మీద నామినేట్ చేస్తామని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అక్కినే నాగేశ్వరికి పిలిచాలని ఉంది. కాదండి, సినిమా నటు ఒక ఆయన గొప్ప ఆయనకి ఇవ్వాలండి అని అడిగిన.
ఆల్రెడీ సినిమా వాళ్ళకి సంబంధించి మేము మృణాసేనికిందో హేమమాలికి వాగ్దానం చేసాము. కాబట్టి మాకు ఇప్పుడు రచయిత కవి కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన పేరు పంపడం, ఆయన ఎస్ అంటాం. అప్పుడు గురువు గారికి తప్పలేదు అంటే విధి రాసి పెట్టింది. ఆ రౌండు గుండ్రపు చక్రాల భవంతులు ఆ రాజ్యసభలో మీ గణం వినిపించాలని చెప్పి విధి రాసి పెట్టుంటే ఏం చేస్తాం? గురువు గారు అట్లా వచ్చారు. అందులో 5.5 సంవత్సరాలు, ఆయన ఉన్న 6 సంవత్సరాల్లో నేను 6 నెలల ముందు రిటైర్ అయిపోయాను. 5.5 సంవత్సరాలు పార్లమెంటులో ఢిల్లీ నగరంలో రోజు ఆయన కనిపెట్టుకుని ఆయనతో పాటు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తూ ఇటువంటి పురస్కారాన్ని వారి పేరు మీద అమ్మలో ముగ్గురమ్మలు కాదు నలుగురమ్మలో కూడి ఓల్గా గారితో కలిసి 5 అమ్మలు ఈ ఆ పురస్కారాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకోవటం, పెద్దలు కంబారా గారిని ఎంపిక చేయటం, సాక్షాత్తు హోంమంత్రి గారి సమక్షంలో ఈ పురస్కార ప్రదానం జరగటం చాలా సంతోషం అని చెప్పని దీనికి కారణభూతున్న ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు యాక్చువల్గా 26వ తారీఖు పార్లమెంట్ అయిపోవాలి. ఆయన నేను తిరుమలలో ఉన్నాం ఒక 20 రోజుల క్రితం. నేను మాట్లాడి ఇట్లా నారాయణ రెడ్డి గారి సభకు మీరు రావాలనేది మొట్టమొదటి అవార్డు అని చెప్పాను. తప్పకుండా వస్తానన్నాడు. అప్పుడంటే గంగమ్మ గారితో మాట్లాడించమన్నారు. గంగమ్మ గారితో మాట్లాడితే అమ్మాయి తప్పకుండా వస్తానని చెప్పారు ఆయన. కానీ దురదృష్టవశాత్తు అట్లా మళ్ళీ పార్లమెంట్ పొడిగించబడటం, ప్రధానమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టి వాటిని ఓకే చేయించుకోవాలంటే తప్పనిసరిగా అధ్యక్షులే, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షులే ఉండాల్సినటువంటి తప్పనిసరి అవసరం కారణంగా వారు రాలేకపోయారు. వారు సందేశాలు రాసి నాకు ఫోన్లో చెప్పారు, నేను సందేశాలు రాసి హైదరాబాద్ తీసుకొస్తున్నాను, ఆదివారం నాకు ఇది కరెక్ట్ చేసుకుని నువ్వు ఆ సభలో చదువు అని చెప్పని ఆయనకు ఆదేశాన్ని ఇచ్చారు. భూమి ఆకాశాల పుట్టుక నుంచి మొదలుపెట్టి కాలం స్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని, అది ప్రదర్శించిన విశ్వరూపాన్ని తన విశ్వంబర గ్రంథంలో ఆవిష్కరించి జ్ఞానపీఠాన్ని అధిరోహించిన అక్షర విశ్వంబర డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి స్మృతి కొరకు ఓ జాతీయ అవార్డు నెలకొల్పడం, దాన్ని తొలిసారిగా మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కన్నడ రచయిత డాక్టర్ చంద్రశేఖర కంబారా గారికి అందించడం ఆనందదాయకం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ సినారే స్మృతి కొరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేది నా వ్యక్తిగత ఆకాంక్ష. అయితే పార్లమెంటు సమావేశాలు పొడిగించడం వల్ల సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. శ్రీ వాజ్పేయి గారి హృదయాన్ని దగ్గర నుంచి చూసిన అనుభవం వల్ల అనుకుంటా శ్రీ సినారే గారి మీద కూడా నాకు ఎంతో అభిమానం ఉండేది. వారి పేరిట అనుకున్న పురస్కారం భారతీయ సాహిత్యానికి గొప్ప గౌరవాన్ని అందించగలదని ఆశిస్తున్నాను. నా అల్లుళ్ళు నా దేవుళ్ళు అనే మాట శ్రీ నారాయణ రెడ్డి గారి నోట ఎప్పుడు వినేవాడిని. దానికి తగ్గట్టుగా ఆయన కుమార్తెలు శ్రీమతి గంగా, శ్రీమతి యమున, శ్రీమతి సరస్వతి, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి భర్తలు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి శ్రీ సినారే గారి ఆశయాలను శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకుపోవడం అభినందనీయం. శ్రీ సినారే గారి కుటుంబ సభ్యులంతా ఉమ్మడి కుటుంబ భావనను పాటిస్తూ అందరూ కలిసి ఒకే ఇంట్లో అన్యోన్యంగా ఉండటం, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు సాహిత్య, సామాజిక, స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహణను భుజాలకు ఎత్తుకోవడం అభినందనీయం. ట్రస్టు నిర్వహిస్తున్న శ్రీ సినారే గారి కుటుంబ సభ్యులకు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చెన్నయ్య గారికి, విశ్వంబర పురస్కారం అందుకుంటున్న డాక్టర్ చంద్రశేఖర కంబారా గారికి మరోసారి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆధునిక యుగంలో తెలుగు సాహితీ విలువలను విశ్వయోనికపై విస్తరించిన మహోన్నత సాహితీమూర్తి శ్రీ నారాయణ రెడ్డి. సినారే అంటే పడారే అంటూ జనం జేజేలు పలుకుతారు. సాహిత్యంలో రాజస్వం, టీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారాన్ని మేళవించి ప్రజలను రంజింపజేసిన సాహితీ శిఖరం శ్రీ సినారే తెలుగు జాతి తరతరాలుగా గుర్తుపెట్టుకున్న నా ప్రగాఢ విశ్వాసం. మామూలుగా సెక్రటరీని స్పీచెస్ రాసి పంపించమంటారు. నారాయణ రెడ్డి గారి గురించి ఈ సందేశం రాసేటప్పుడు వెంకయ్యనాయుడు గారు స్వయంగా కూర్చోబెట్టి డిక్టేట్ చేసి ప్రతి అక్షరం నాయుడు గారి హృదయం నుంచి వచ్చిందని చెప్పని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. డాక్టర్ చంద్రశేఖర కంబారా గారు ఆయన సుదీర్ఘ పయనంలోని ప్రతిభా కౌశలం, ఆయన విద్వత్ నైపుణ్యానికి రాయని పుస్తకం. అందుకే అందుకుంటున్నారు విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం. పురస్కృతిని ప్రదానం చేసే ముందు సాహితీ కళా ప్రవృత్తితో చరితార్థులై నిలిచిన చంద్రశేఖర కంబారా గారిని అక్షరాలతో అభిషేకిద్దాం. నారాయణ రెడ్డి గారి మనవరాలు శ్రీమతి మనస్విని డాక్టర్ చంద్రశేఖర కంబారా గారికి సన్మాన పత్రాన్ని చదివి అక్షర నీరాజనం సమర్పిస్తుంది. చిరంజీవి మనస్విని నివేదికకు ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ చంద్రశేఖర కంబారా గారిని సన్మానాన్ని స్వీకరించే ఉచితాసనంపై ఆశీనులవ్వవలసిందిగా మనసారా ప్రార్థిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు డాక్టర్ కంబారా గారి కోసం ఈ ప్రశంసా పత్రాన్ని ఇంగ్లీష్లో వినిపిస్తాను మీకు. జ్ఞాన్పీఠ్ అవార్డీ, పద్మభూషణ్ ఆనరీ, ఫెలో ఆఫ్ ద సెంట్రల్ సాహిత్య అకాడమీ,
President of Telangana Saraswata Parishad and former member of Rajya Sabha, Dr. Cnare Reddy established Srimati Sushila Narayan Reddy Trust to commemorate the noble name of his beloved wife. The trust in turn instituted Vishwambhara Dr. C. Narayan Reddy National Literary Award in honor of the legendary poet Dr. C. Narayan Reddy. This award is considered as one of the most distinguished awards in the country. Sushila Narayan Reddy Trust presents with great delight this unique award for the first time in 2019 to one of the most outstanding literary genius, Jnanapith Awardee and Padma Shri honoree Dr. Chandrasekhara Kambara. Dr. Chandrasekhara Kambara has been a vocal proponent of the Kannada language in the sphere of Indian and international literature since 1956. A dedicated educationist and academic, a poet, playwright, novelist, film director, and folklorist, Dr. Kambara is multifaceted in his advocacy of the Kannada language and literature. As a playwright, he is known for his seamless blending of folklore with contemporary issues and modern theatre. The founder, Vice Chancellor of the Kannada University of Hampi, Dr. Kambara's illustrious career encompasses 25 plays, 11 anthologies of poems, 5 novels, and a wealth of research work on folk theatre, education and literature. His Sahitya Akademi Award-winning play in 1991, Siri Sampenge, has been lauded as a brilliant melange of the timelessness of folklore and the contemporary struggles between materiality and spirituality. Dr. Kambara brought both a dialect as well as traditions from his native district in Karnataka to the rest of the literary world through this play. This is but a drop in the pond of his large body of work. Sir, we are truly honored to have you here today. Thank you. ఆహుతుల ఆనంద నాదాలు నింగికెగిసి పులకిస్తూ ఉంటే సమత నా భాష, కవిత నా శ్వాస అని నినదించిన ప్రపంచ కవి, మహాకళామూర్తి, తెలుగు తేజం డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానోత్సవం విశ్వంభర కమనీయ దృశ్యమై రసజ్ఞులకు కనువిందు చేస్తుంది. ఆ సంబరాన్ని స్వాగతిస్తూ ఇప్పుడు సి నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానం సభాధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చంద్రశేఖర కంబార గారిని శాలువతో సత్కరిస్తారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు వారి గళసీమలో పుష్పహారాన్ని ధరింపచేస్తారు. ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గారు జ్ఞాపికను ప్రదానం చేస్తారు. ప్రశంసాపత్రాన్ని చదివి వినిపించిన శ్రీమతి మనస్విని ప్రశంసాపత్రాన్ని, సన్మాన పత్రాన్ని చంద్రశేఖర కంబారా గారికి బహూకరిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన శ్రీమతి ఓల్కా గారు 3 లక్షల రూపాయల చెక్కును వారికి అందజేస్తారు. ఈ రమణీయ కమనీయ దృశ్యాన్ని మనసారా తిలకిద్దాం. విద్వన్ మూర్తి చంద్రశేఖర కంబార గారికి ఈ పురస్కారం ఆయన శివలో మరో సంపెంగ. ఆయనకు అభివృద్ధులు అర్పిస్తూ 2 చేతులు మ్రోగించే కరతాళ ధ్వనుల గలగలలతో ఆ సాహితీ మంగళమూర్తిని హృదయపూర్వకంగా అభినందిద్దాం.
సభాధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు శాలువతో సత్కరించగా, తెలుగు సాహిత్య అకాడమీ అధ్యక్షులు సరస్వతి సమ్మాన్ పురస్కార స్వీకర్తులైన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు పుష్పమాలతో వారిని సన్మానించారు. ముఖ్య అతిథులు మహమ్మద్ అలీ గారు జ్ఞాపికను అందజేశారు. మనస్విని ప్రశంసాపత్రాన్ని బహూకరించగా శ్రీమతి ఓల్కా గారు 3 లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు. ఇది సుమనోగ్నంగా జరిగిన కార్యక్రమం. విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం. ఈనాటి మహోత్సవ ముఖ్య అతిథులు తెలంగాణ పోలీస్ వ్యవస్థను సంస్కరిస్తూ విశేష సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారి సందేశాన్ని ఇప్పుడు ఆలకిద్దాం. ముఖ్య అతిథుల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతకన్నా ముందు నారాయణ రెడ్డి గారి సినీ గీత సర్వస్వం 5 సంపుటాల పుస్తక ఆవిష్కరణోత్సవం. నారాయణ రెడ్డి గారు తమ ప్రతి జన్మదినాన ఒక గ్రంథాన్ని ఆవిష్కరించడం బహుశా భారతదేశంలో ఆయన తప్ప ఏ కవి సాధించని అద్భుత విజయం. 88 గ్రంథాల కావ్యాల సృష్టికర్తగా నిలిచి ఏ కవి పొందని ప్రజాభిమానాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని, విభిన్న పదవులను అలంకరించుకున్న ఒకే ఒక కవి నారాయణ రెడ్డి గారు. తెలుగు జాతికే సాహిత్య భూషణం. అందుకే ఆ మహామనిషి జయంతి అయిన ఈ రోజున డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన సినీ గీతాల్లోంచి 1800 పసందైన పాటల్ని ఎన్నుకొని 5 సంపుటాలుగా విభజించి సినారే సినీ గీత సర్వస్వం అన్న మకుటంతో ఈ శుభవేళ ఆవిష్కరిస్తున్నాం. సాహితీ విద్వన్మూర్తులు కె శివారెడ్డి గారు తమ కరకమలాలతో ఈ సంపుటాలను ఆవిష్కరిస్తారు. 5 సంపుటాలు, 5 ముఖ చిత్రాలతో 5 కృతులు. ఈ 5 ముఖ చిత్రాలన్నింటినీ పొదిగిన ఒకే ఒక బ్యానర్ ఆవిష్కరణ. వినూత్న రీతిలో సరికొత్తగా రూపొందించిన 5 చిత్రాల సంకలనంతో కూడిన ఈ బ్యానర్ను విద్వన్మూర్తి శివారెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. సినీ గీతాలకు సాహిత్య గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, విశేష ప్రాచుర్యాన్ని కల్పించిన మహోన్నతుడు నారాయణ రెడ్డి గారు. ఆయన సినీ గీత సాహిత్యం వసివాడని మల్లె పువ్వుల సాహితీ ప్రియులను నిరంతరం ఎల్లకాలం పరవశిలను చేస్తూనే ఉంటుంది. మధురం మనోజ్ఞం సినారే సినీ గీత సర్వస్వ ఆవిష్కరణోత్సవం. సంతోషం వెళ్ళి విరిసే కరతాళ ధ్వనులతో విశ్వకవి నారాయణ రెడ్డి గారికి మనందరం ప్రణతులర్పిద్దాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో, అభినవేశంతో అరుదించారు దేశపతి శ్రీనివాస్ గారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న దేశపతి శ్రీనివాస్ గారిని వేదికకు సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మహమ్మద్ అలీ గారు వారి శుభ సందేశాన్ని అందజేస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద కూర్చున్న పెద్దలకు శ్రీ డాక్టర్ వై లక్ష్మణ ప్రసాద్ గారు, నాకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. చాలా ఎక్స్-ఎంపీ గారు ఉన్నారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు సాహిత్య అకాడమీ తెలంగాణ కోసం సిద్ధారెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు చాలా ఎవ్రీ టైం తెలంగాణ మూమెంట్లో అంటే చాలా పార్టిసిపేట్ చేశారు. శ్రీ కేశవ రెడ్డి గారు సాహిత్య సుమన్ అవార్డు, శ్రీమతి వాల్గా గారు రైటర్, డాక్టర్ చంద్రశేఖర్ కంబేరా గారు టుడే అవార్డు, డాక్టర్ జి రామకృష్ణారావు గారు ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు, శ్రీ జె చిన్నయ్య గారు ట్రస్ట్ సెక్రటరీ గారు, శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు. దేశపతి శ్రీనివాస్ గారు చాలా మంచి పోయిట్ రాశారు.
ఎప్పుడు అయినా డైస్లో వచ్చేప్పుడు ఎవరు స్పీచ్ అంటే వద్దు, మనకు కావాలి అంటే దేశపతి శ్రీనివాస్ గారు పోయిట్ కావాలంటే అందరు చెప్తున్నారు. ఇది ఈ సభకు వచ్చిన పెద్దలకు, సోదరులకు, మా కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ నా పేరుతో నమస్కారం. I am very much happy to be part of this 88th birthday celebration of late Dr. Cnare Reddy. Today, a great personality, Dr. Cnare Reddy was born in a family of agriculture in Hanumanjipet village of Eastwell, Karimnagar district on 29 July 1931. He pursued his studies in Urdu medium till graduation. He came to Hyderabad and loved its culture and settled in this great city. He later studied in Usmania University and taught himself Telugu and mastered. He wrote more than 80 books in Telugu, one in English and one in Urdu also. He studied writing since 1953 and Jalapatam was the first book among other books. Vishwambira 1980 is a popular one. He wrote in English, That's What I Said, and in Urdu, Bahta Nagma. Dr. Cnare Reddy's popularity known as Cnare. Singularity, Narayan Reddy contributed to Telugu and Urdu literature in the form of the poetry, stories, and also as a critic. Cnare Reddy garu ఆయన జీవితంలో 3000కి ఎక్కువ సాంగ్ రాశారు. ఎంత మంచి పోయిట్ అంటే, పోయిటరీలో అంటే మొత్తం ఇండియాలో అంటే చాలా మంచి పేరు అంటే Cnare Reddy గారి పేరు ఉంది. ఆయన ఉర్దూలో అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఉర్దూలో చాలా మంచి సాంగ్స్ రాశారు, పోయిటరీ రాశారు. ఉర్దూలో అంటే ఒకటి చాలా పాపులర్ ఉంది, रिम झिम हैदराबाद रक्षा वाला जिंदाबाद. और इंकोकటి అంటే खिलते हैं गुलियां खिल के बिखरने को. ఇంకొకటి పోయిట్ అంటే యారీ ఈమాన్ మేరా యార్ మేరీ జిందగీ. తెలుగులో అంటే గాలిక కులమేది నేలకు కులమేది. మీనింగ్ఫుల్ పోయిట్ రాశారు అంటే నారాయణ రెడ్డి గారు రాశారు. ఎందుకంటే చాలా పోయిట్స్ ఉన్నారు, పోయిట్స్ రాస్తున్నారు, మరి మీనింగ్ఫుల్ లెసన్ఫుల్ కావాలి అంటే Cnare రెడ్డి గారు చాలా మంచి పుస్తకం రాశారు, పోయిట్ రాశారు. పోయిటరీలో అంటే ఆయన చాలా బాగా పేరుంది, చాలా తెలంగాణ ప్రజలకు చాలా ప్రౌడ్ ఉంది ఆయన. ఇంకొకటి ఈ నీ మీద చల్లగా स्वामी निद्रपो, यानी दिल इंसान का साफ रहना चाहिए, इसलिए स्वामी सो जाओ. जितने भी उन्होंने पोइट लिखे हैं उसमें कोई ना कोई मीनिंगफुल पोइट है, जिसकी वजह से आज वो मरती दम तक हमेशा उनका नाम जिंदा रहेगा. और वो बड़े हमारे तेलंगाना के, मैं समझता हूँ आफ्टर इंडिपेंडेंस सबसे बड़े अगर पोइट है, सबसे बड़े ऑथर है तो हमारे डॉक्टर Cnare रेड्डी साहब हैं, जिन्होंने अपनी ज़िंदगी आवाम के लिए हमेशा खिदमत के लिए लगा दिया. He was deeply interested in Urdu poetry, mostly Urdu ghazal. His ghazals have human values. He studied Urdu literature and 100 Urdu poets. He held several positions in literary, academics and culture field. He was nominated to Rajya Sabha in 1997. He gave funds from MP lands amount of renovation of Mahatma Gandhi Ji school in Gujarat. Every time he support to schools, education, every time he want to give everybody good education, and he built repairing of house Dr. Subhash Chandra Bose in Odisha. Subhash Chandra Bose is the chala my independence chala big leader. ఆయన కోసం మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఆయన ఇల్లు కొంటే కొంచెం బాగా లేకుంటే రిపేరింగ్ కోసం బడ్జెట్ శాంక్షన్ చేసిన డాక్టర్ Cnare రెడ్డి గారు. He was in Telugu professor in Usmania University, served as vice chancellor of the Telugu University and Open University, and also the chairman of official language committee. He has received many honors. He was honored with Padma Shri in 1977, won Janpat Award in 1988 for his outstanding contribution to Indian literature. He was awarded with Padma Bhushan in 1992.
Honorable Chief Minister Sri Kalvakunda Chandrasekhar has been encouraging literary masters by giving Dasati Award, etc. as a token of appreciation and encouragement. During the recent time, our government have also organized World Telugu Conference at Hyderabad, inviting all Telugu famous poets and literary well-known person in the world. I am glad that the organizers of the Srimati Sushila Narayan Reddy Trust have honored famous Kannada poet Dr. Chandra Shekhara Kambara with National Award with a grant of rupees 3 lakhs to the awardee. I am happy to learn that Dr. Chandra Shekhara Kambara, the awardee today, is also a great poet and founder Vice Chancellor of Canada University MP. I thank family member of the Srimati Sushila Narayan Reddy and Trust President Sri Ramakrishna Rao Garuki and other members trustee to give the great opportunity and wish them success in all their endeavors. Thank you very much. Dr. Chandrasekhar Kambara Garu is now requested to express his heartfelt feelings on this August occasion. Respected dignitaries sitting on the dais, my friends Shiva Reddy and Gopi and other friends also, and ladies and gentlemen. At the outset, I wish to place on record the immense pleasure and gratitude that I am feeling in receiving this award constituted in the name of Professor Cnare Reddy. My association with Professor Reddy dates back over many decades. When I was deputed to establish MP Kannada University, I had two role models before me. The renowned Shantiniketan founded by Rabindranath Tagore, one, and the other was Telugu University by Sri Narayan Reddy. When I visited Telugu University, I found it mirroring many of my concerns and also the vision in establishing Kannada University MP. I found in Professor Reddy a multifaceted personality, a poet, lyricist, critic, politician, administrator, and above all, a genuine human being with great concerns for the future of literature and society at large. His humanitarian approach appealed to my sensibilities, and I found in him the mark of liberalist with deep commitments to literature and society. Whatever the genre, he was at ease in expressing himself with that unique literary perception which is a gift only to a few. I wish to recount my first meeting with him when I met him in Telugu University, Hyderabad. The minute I stepped into his chamber, he greeted me by singing a poem which he composed impromptu about me in Telugu. What a great pleasure, I was thrilled. What a great pleasure can a poet have other than this great honor. I felt privileged that he has taken time to think, review and compose a poem about my humble forays into literature. I still cherish my long association with him over these many years. He may not be with us today, but for us poets, he will live an everlasting life in his works with us. I deem it my privilege to be the first awardee in his name constituted by his family and rejoice that the family is making attempts to uphold the ideals and concerns of that Professor Reddy had. I thank them and congratulate them. The roots of my poetry were somewhere else in the soil of folk poetry and folk theatre. The nourishment I got from the cultural environment of my village was anything but modern. The mythical stories that I heard from my elders and the tunes of folk songs created a world which encouraged me to give something of my own. As a writer who has embraced the folk mode of writing, I find that this place is at the center of a creative being. In essence,
My writing is linked to the markedly special paradigm of myth making. I identify strongly with my little village in South India. This folk community, its stories, people, and the structures of life lived in this little region, these gave me a nearness to my land. I made a conscious choice of telling the story of a place and people in my writings. Rajiv Taranath makes a fine case in my way of writing when he says that in this country, with variety of social and intellectual structures, ranging from heavily abstracting Sanatana to the non-reducing sensibility of the oppressed, it is possible to relate to one's environment with a power and variety that is unthinkable elsewhere, and therefore a mythical episteme is still alive and real here. It is this mythical episteme that keeps me connected to my region and language. It gives me my sense of belonging. I see the whole world mirrored in my Shivapura. This is not to say that microcosmic Shivapura that I create in my writings is cut off from all the changes happening in the world around. This Shivapura too is aware of and is affected by such national and global changes. So, if you ask me how my work is contemporary and relevant in the context of an increasingly hybrid, diasporic and globalized world of today, I say this: yes, writing from countries like ours have often been made to fit into the Eurocentric generic models which fail to express our different cultural experiences. No doubt our colonial past and access to English education and literature during the 20th century led to new trends in Indian writing. New genres such as novel and autobiography surfaced at this time. First, Indian literature from different regions felt the impact of 19th century Western models of writings. Then there was the powerful influence of European modernist movement on both Indian writing in English and writings in the regional languages. No doubt we adopted the Navya into our own context in very creative ways. But the native tradition too did not die out completely. Besides, popular culture nourished these local traditions and literary conventions in a crucial way. For instance, in South India, whether they were forms like Yakshgana and Harikatha or even our cinema, they all connected with earlier modes of orality and myth. And how are we different from our European and Western counterparts? My answer is, we are predominantly storytellers. Whether it is the epic or folklore, we always had a strong tradition of storytelling. This was literature that addressed and emerged out of a community culture. All I am trying to say here is how, despite the distinct influence and stamp of Western modernism on both English and regional literatures in India, many writers have continued to link themselves to the older native traditions. Think of a range of literary traditions in Karnataka through centuries, both written and oral, whether Vachanas of 12th century or later Dasarpada, they all address God directly or speak to the sad emotional community. The writers of these songs do not address an individual in the high modern style of 20th century writings that emerged later in Indian languages. The modern world and literature spoke about the present and past in its demystified, anemic and unpoetic language. I spoke of the modern world through the inherited medium of multi-layered language in which the world is more living than lifeless objects like Cnare Reddy. While most of my award-winning contemporary writers spoke an idiom of reason and irony, I sang in a language of passion and anguish. They made friends with history. I could not escape the fascination of myth. Love and lyricism had escaped from their world, but these very things were the very breath of my words. I once again thank the members of Professor Reddy's family for choosing me to be the recipient of this award. I am truly honored and humbled. Thank you very much.
for your thought-provoking address, sir.